కొట్టినట్టున్నాను రా. ఏమైందో ఏంటో. ఇడికి పడాలేరా, లేదంటే మనోడితో పెట్టుకుంటాడు రేడు. అసలు ఎవడో చూడు, ఎవడో వస్తున్నట్టున్నాడు, ఎవడో వస్తున్నట్టు. ఎందుకు కొట్టారు అసలు? ఏమైంది? రే ఎందుకు పిలిచాడు రేడు? ఏమరా, నేను వచ్చాకంటేంది, ఏం మాట్లాడట్లేదు వీడు. రే ఏమైందిరా? ఏమైంది? రే ఏమైందిరా? పరువు పోయింది. పరువు పోవడం ఏంట్రా? ఏమైందిరా? పరువు పోయిందిరా. ఇంకెప్పుడు తలెత్తుకుని కాలేజ్కి వెళ్ళానురా. నువ్వు అసలు ఎప్పుడు వెళ్ళావని? అరే జోక్స్ కాదురా, సీరియస్ గా మాట్లాడుతున్నాను. సర్లే చెప్పు. నేను కాలేజ్ నుంచి వస్తుంటే ఒకడు అంకో కూడా డాష్ ఇచ్చానురా. వాడు అందరూ ముందు తిట్టాడు. పరువు పోయింది. వాడిని ఏదో ఒకటి చేయాలరా. నీ చెప్పినోడు ఏం చేద్దామో నువ్వే చెప్పరా. కొడదాను రా వాడిని. అదిరింద్ర ఐడియా. వాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ముగ్గురు వెళ్ళి కుమ్మేద్దాం. మోదీలో ప్రాబ్లం ఉందిరా. ఇప్పుడు నేను వచ్చానంటే దొరికిపోతాను. కాబట్టి మీరిద్దరే మేనేజ్ చేసి ఎలాగలా కొట్టేయండి రా వాడిని నా తరఫున. సర్లేరా, ఒక్కడేగా, మేము చూసుకుంటాంలే. ఒక్కడే కదరా, మన ఇద్దరం వెళ్ళి కుమ్మేద్దాం. సరేరా. కొడతారా అని బాగా కొట్టండి. ఫస్ట్ కాలు ఇరక్కొట్టండి, తర్వాత ముసుకేసి కుమ్మేయండి నా కొడుకుని. ఏంట్రా ఎంత అవసరంగా ఉన్నావు? కుమ్మేద్దాం రా, పక్కా కుమ్మేద్దాం, పక్కా. ఇంకో అరగంటలో వాడు ఇంటి దగ్గరికి వస్తాడు రా. రే మేము ఫస్ట్ వెళ్ళి ముసుకేసేస్తాం రా, నువ్వు వచ్చి కాళ్ళు ఇరకొట్టేరా. ఓకేరా. మస్తు కొట్టాం కదరా అన్ని. అవునరా బాబు, నేనైతే కాలు మీద కొట్టేసాను. ఏమైందంటో? అరే ఆడు ఈరోజు లేడంట, రేపు వెళ్ళి కొట్టండి రా మీరు. నువ్వు ఆల్రెడీ వేసాను రా. ఎవరిని? రే నువ్వు అరగంటలో వస్తాడన్నావు కదా, వేసాం. చూసుకోరారా, ఎవరు పడితే అని కొట్టేస్తారా. రే నువ్వే కదరా అరగంటలో వస్తాడను. వాడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేయడం ఏంటా, వేసాం కదా. ఏసేడు ఏంట్రా బాబు? వేసేయడం ఏంట్రా, నువ్వు చెప్పావు కదా. ఎవరు పడితే అని కొడతారా, చూసుకోరారా. కొట్టేస్తాం, మరి నువ్వు చెప్పావు కదా. రే నిన్నోడు కొట్టాడు రా. రే ఓసారి వాడు డ్రెస్ చూడరా. రే మనోడిని కొట్టేశారా? అంటే ఎమోషన్ లో కొట్టేశాను రా, ఇప్పుడే తెలిసింది వాడు మనోడని. కొట్టేసి ఎవడు కొట్టాడంటారా? ఆవేశం. ఈ ఆవేశం వల్ల ముగ్గురు లైఫ్స్ కాంప్లికేట్ అయిపోయాయి. వాళ్ళ మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళు 2 మంది దాకా హ్యాపీగా తిరిగిన వాళ్ళే. ఎప్పుడైతే ఆవేశం వచ్చిందో అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారు. ఈ నలుగురు హ్యాపీగా తిరిగే కుర్రాలు మాత్రమే కాదు, బాధ్యత ఉన్న వాళ్ళు కూడా. కానీ ఆవేశం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ మెంటల్ కంట్రోల్ వాళ్ళు తప్పిపోయారు. ఆవేశం అనేది ప్రతి మనిషిలో కామన్ గా ఉండే పాయింట్. దాన్ని ఎప్పుడైతే ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తేనే బాగుంటుంది. అలాగాక ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగిస్తే ఇలానే కొట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషి ఏదైనా పని చేసే ముందు ఒక 2 seconds ఆలోచిస్తే ఆడికి ఒక మంచి సొల్యూషన్తో పాటు వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ నలుగురు హ్యాపీగా ఉండే వాళ్ళే, కానీ ఇలాంటి ఒక ఆవేశం వల్ల ఆ లైఫ్ కాంప్లికేట్ అయిపోయాయి. నలుగురులో 4వ వాడు ఏమైనా హ్యాపీగా ఉన్నాడా ఏమో, ఒకసారి చూస్తే బెటర్. ఈ డబ్బా ఈసారి ప్లాన్ చేసుకోవటాలు. ఇంత కొట్టిన బ్లడ్ అసలు రాలేదేంట్రా? లోపల లోపల తగిలి ఉంటాయి లేరా. ఇంతకీ నువ్వు వండి కొడతావు అనుకుంటున్నారా? మా ప్రొఫెసర్ని ఆగ్రా రే, ప్రొఫెసర్ ని కొట్టాలనుకుంటావురా నువ్వు? ఏమనుకుంటున్నారా మా గురించి? రే పట్టుకోరా వాడిని, వదలకురా. రే పట్టుకోరా. రే ఆవేశం అనార్థాలకు దారితీస్తుంది. ఆలోచన నలుగురు ఆనందానికి కారణమవుతుంది. సో ప్లీజ్ థింక్ బిఫోర్ డూయింగ్ సంథింగ్.
లోకల్ లోపల తగులుంటాయి లేరా ఇంతకు నేను వండి కూడా అనుకున్నారా నా ప్రొఫెషన్గా అదేరా పొద్దున్న 6 గంటలు వస్తాడు వాడిని కొట్టమన్నావుగా వేస్తా కదా వాడిని అవునా బాబు నేను కాలు మీద కొట్టేస్తాను ఏమన్నా అంటాడు ఈ అబ్బాయి ఈసారి తెలిసి కొట్టాలి రా బాబు వన్ సెకండ్ రే అదిరింద్ర ఐడియా మన ముగ్గురం వెళ్ళి అరే నేను కాలేజ్ నుంచి వస్తుంటే ఒకడికి అనుకోకుండా డాష్